తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మున్సిపల్ కౌన్సిల్లో బలం లేకపోయినప్పటికీ దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ప్రజలన్నీ గమనిస్తున్నారని కూడా అన్నారు. ఉన్నటువంటి బలం ప్రజలందరికీ తెలిసింది, నియోజకవర్గం అన్ని పార్టీల వాళ్ళకి తెలిసింది. కానీ మీరు దౌర్జన్యం చేస్తే అధికారులు ఉన్నారు కాబట్టి చేయొచ్చు, దానికి మాకు సంబంధం లేదు. తప్పనిసరిగా తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నేటికి కూడా పూర్తి మెజార్టీతో ఉందని స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే మున్సిపాలిటీలో అలజడి జరుగుతున్నప్పటికీ కూడా కనీసం యనమల రామకృష్ణ గారు కానీ యనమల దివ్య గారు కానీ ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం పట్ల మీరు అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా ఉంటుందని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మంచి చేస్తారేమో అని ఈ రోజు వాళ్ళకి అధికారం అప్పచెప్పారు. కానీ ఇంత సదంగా మున్సిపాలిటీలో జరుగుతున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజల నుండి ఆ స్పందన లేదు. కానీ దీనికి ప్రెస్ మీట్ కనుక ఆ ఉండే ఒక ప్రజాప్రతినిధిగా స్పందన లేకపోవడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాను కదా, మీకు 29 సభ్యుల్లో 11 మంది 10+1 ఉండగా మీరు ఏ విధంగా నెగ్గుతారని కౌన్సిలర్ని మున్సిపల్ ఆఫీసు పంపించారు.